పాపన్నపేట్ డిసెంబర్ 14 కొత్తపల్లి గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగాయని గ్రామ ఉప సర్పంచ్ బైండ్ల అంజలి సత్యనారాయణ ఆరోపించారు. చెక్ పవర్ తనకే ఉండగా సర్పంచ్ జగన్నాథం, సెక్రటరీ రాఘవేందర్లు కలిసి వార్డు మెంబర్ సోమశేఖర్ చేత సంతకాలు చేయించి బిల్లులు తీసుకున్నారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కు బైండ్ల అంజలి ఫిర్యాదు చేయగా పూర్తి విచారణ చేయాలని జీఎల్పీఓ సతీష్ కుమార్ కు ఆదేశించారు. గురువారం జీఎల్పీఓ సతీష్ కుమార్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డిలు గ్రామ పంచాయతీ కార్యాలయం చేరుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి విచారణ అనంతరం తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. ముందు ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తపల్లి బైండ్ల అంజలి సత్యనారాయణ మాట్లాడుతున్నది ఏమనగా, కొత్తపల్లి బైండ్ల అంజలి ఉప సర్పంచ్గా కొనసాగుతుండగా కూడా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఎజెండా కానీ గ్రామ పంచాయతీ మీటింగ్లు కానీ ఒక సంవత్సరం నుంచి జరగటం లేదు. సర్పంచి ఒంటెద్దు పోకడలు, దానికి సహకారం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటూ సంతకాలు పెట్టుకుంటూ పంపిస్తారు. కానీ ఒక గ్రామ సభ కానీ గ్రామ పంచాయతీ మెంబర్ల మీటింగ్ కానీ ఇప్పుడు జరుగుతలేదు. అందులో ఉప సర్పంచ్గా మా అంజలి ఉండంగా కూడా వేరే ఒక వార్డు మెంబర్ తోటి సంతకాలు చేపించి ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. ఇది గత ఎలక్షన్ల మొన్న రీసెంట్లీ ఒక 3-4 రోజుల ముంగట జరిగింది. అయితే ఈ గత ఎలక్షన్ల ముందు జరిగిన అవినీతి ఇది. 3,80,000 ఇది వేరే వార్డు మెంబర్ తోటి డ్రా చేసి, ఇది నిన్నగాక మొన్న మా దృష్టిలోకి వస్తే మేము సోమవారం నాడు కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగితే ఆయన ఇమ్మీడియట్లీ డిఎల్పిఓ వారికి చెప్పి డిపిఓ డిఎల్పిఓ వారితో పంపించి ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో డిఎల్పిఓ వారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో ఎంత అవినీతి అంటే ఒక చెక్ బుక్ లేదు, ఒక మినిట్స్ బుక్ లేదు, ఏది లేదు, ఇష్టారాజ్యంగా నడుస్తుంది. ఒంటెద్దు పోగలు నడిపిస్తుంది సర్పంచ్. ఈరోజు పంచాయత్ సెక్రటరీని బెదిరిస్తూ ఆయన ఏడుస్తున్న పంచాయత్ సెక్రటరీ చూస్తుంటే పంచాయత్ సెక్రటరీని సర్పంచ్ బెదిరిస్తూ మొత్తం కుంభకోణం ఒక 50 లక్షల 60 లక్షల కుంభకోణం చేసింది సర్పంచ్. ఇది ఈ సర్పంచ్ గారు ఇంత కుంభకోణం చేసిండ్రు. డిఎల్పిఓ గారు డిపిఓ గారు అయితే పరేషాన్ అయిపోయారు చూసి. అరే ఇంతవరకు మేము ఎక్కడ చూడలేము, ఇట్లా ఈ రికార్డ్స్ ఇంత ఘోరం ఉంటాయని మేము అనుకోలేము, ఇంత అద్మానమైన గ్రామ పంచాయతీ మేము ఎక్కడ చూడలేమని చెప్పి ఇప్పుడే వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది. ఆ ఫోటోలు కూడా మీకు పంపుతాం మిత్రులారా, ఒక్కసారి ఆలోచన. ఈ కుమ్మర్ జగన్నాథం అంటోడు ఒంటెద్దు పోకుండా పోయికుంటూ కొత్తపల్లిని ఒక ఊటీకో ఎట్లా ఎంజాయ్ చేసి వస్తామో మనము అట్లా కొత్తపల్లికి వచ్చి ఇక్కడ మేము కూడా అప్పుడు ఏమనుకున్నామంటే ఏదో పిల్లగాడు చదువుకుని ఇంత మంచిగా చేస్తా అనుకున్నామని కాదు, మొత్తం మత్యం మోసుకుంటూ ఒక 10-20 మందిని మేపుతూ కొత్తపల్లి ఏదో నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అని ఫోటోలు పెట్టుడు, వాట్సాప్లలో పెట్టుడు, అవార్డులు. ఆ పద్మదేవేంద్రుడు నిన్న మొదదాకా దరిద్రం పోయింది. ఆ పద్మదేవేంద్ర హరీష్ రావుకు చెప్పి అవార్డులు అందుకుని చూస్తే ఏం చేస్తున్నారు అని ఒక్కసారి గమనించాలి ప్రెస్ మిత్రులారా. కొత్తపల్లిలో 30% 40% కూడా మిషన్ భరిత వాటర్ వస్తలేవు. నెలకు వస్తే 10 రోజులు కూడా చెత్త టాకరు రాదు గ్రామ పంచాయతీ నుంచి. అంటే ఎంత దుర్మార్గం అంటే నా జేబు నుంచి డబ్బులు ఇస్తున్నాను చెప్తున్నాను. మరి ఇప్పటిదాకా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఎక్కడ పోయినాయని మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరి సాలరీస్ ఇవ్వాలంటే కూడా గ్రామ పంచాయతీల సఫాయి వాళ్ళకు కూడా నా జేబు నుంచి ఇస్తున్నాను బెదిరిస్తున్న వాళ్ళకు ప్రతి ఒక్కరిని కూడా ఫ్రాడ్ చేస్తుండు. ఈ సర్పంచ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినాం. కలెక్టర్ కూడా చర్యలు తీసుకుంటున్నాడు. ఈ పంచాయత్ సెక్రటరీ రాఘవేందర్ మీద ప్లస్ కుమ్మర్ జగన్నాథం సర్పంచ్ మీద ఖచ్చితంగా చర్యలు చెప్పేసి ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.